ఇక 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులట. సంక్రాంతి సందర్భంగా రవాణా శాఖ ముమ్మర తనిఖీలట. సంక్రాంతి సందర్భంగా రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సులను తనిఖీ చేశారు. 3 రోజుల్లోగా ఈ నెల అంటే 7, 8, 9 తేదీలు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం మొదలైన ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని రవాణా శాఖ తెలిపిందట. త్వరలో స్లీపర్ బస్సులపై మార్గదర్శకాలంట. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయరాదని, స్టేట్ క్యారేజ్గా బస్సులు తిప్పరాదని రవాణా శాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సులు నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయ్యి తెలంగాణలో తిరిగే స్లీపర్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిందట. ఈ విషయాన్ని మొదట కావేరీ బస్సు ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడే చెప్పాము. చాలా బస్సులు పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులు ఉన్నాయి. రాజస్థాన్, ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని తెలంగాణ, ఏపీలో తిప్పుతూ ఉన్నారు ఆ బస్సులను. వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ తిరగడానికి అనేది, అసలు వాళ్ళు ట్యాక్స్లు ఇక్కడ కట్టట్లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు అక్కడ చేయించుకుంటున్నారు, అక్కడ తక్కువగా అవుతుంది కాబట్టి అక్కడ చేయించుకుని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇష్టాచారం రేట్లు పెంచుకొని ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ట్యాక్సులు? తమిళనాడుకి లేదా ఢిల్లీకి కట్టాల్సిన పరిస్థితి ఆ ట్యాక్సులు. ఇక్కడ తెలంగాణకి రావు. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి రావాయి. సో ఈ పరిస్థితులు ఏంటంటే, ఎంతైనా ఈ తనిఖీలు అయితే బేసిక్గా జరగాలి. తనిఖీలు జరగాలి. టికెట్ ప్రైజుల విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అవి కూడా 3,000, 4,000, 5,000 వాళ్ళ ఇష్టం. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే ఇట్లాంటి పండుగ సమయాల్లో ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుతారు పైసలు. మామూలుగా 600 ఉండే టికెట్ కూడా ఇప్పుడు 1,500, 2,000, 3,000 ఉంటుంది టికెట్. వాడి ఇష్టం. ఇక చివరి నిమిషంలో అయితే ఇంకా వాడు చెప్పిందే రేటు. ఇక చివరి నిమిషంలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం వాడు చెప్పిందే రేటు. ఇష్టమైతే బుక్ చేసుకోవాలి, లేదంటే పోవాలి. దీని మీద ఆర్టీసీ మరి బస్సులు, స్పెషల్ బస్సులు వేసింది. స్పెషల్ బస్సులు ఉన్నాయి, ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. మరి వాటి బుకింగ్ ఏమన్నా ఓపెన్ అయ్యిందంటే వాటి పరిస్థితి కూడా ఇంతే పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఏం చేస్తూ ఉంది, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. జిల్లా తిరిగే ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులను కూడా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు స్పెషల్ బస్సులాగా. 400, 500 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆ ఎక్స్ప్రెస్ బస్సులో, ఒక పల్లె వెలుగు బస్సులో వాడు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? 500 కిలోమీటర్లు ట్రావెలింగ్ అంటే టికెట్ ఎంతైనా పక్కన పెట్టండి. ఒక పల్లె వెలుగు బస్సులో వాడు స్పెషల్ బస్సు అయినా, ఒక పల్లె వెలుగు బస్సు, ఒక ఎక్స్ప్రెస్ బస్సు వేసి దానికి 500, 600 ఛార్జ్ చేసి, ఆర్టీసీ వాళ్ళు కూడా 500, 600 ఛార్జ్ చేసి ఇప్పుడు ఆ పల్లె వెలుగు బస్సులో తీసుకెళ్తాడు. 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి వాళ్ళు ఆ బస్సులో. ఆర్టీసీ కూడా ఇంతే ఘోరంగా తయారైంది. 400-500 ఉండే టికెట్ని ఆర్టీసీ కూడా ఇప్పుడు 300-400 పెంచి వాళ్ళు కూడా ఇప్పుడే దండుకోవాలని చూస్తారు. ప్లస్ టికెట్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ రద్దీ స్టార్ట్ అయింది కదా. ఎక్కడికక్కడ ఆన్లైన్లో చూసుకుంటే ఇష్టాచారం ఉంది ప్రైవేట్ బస్సు రేట్లు అయితే.